హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాగవతం సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 47. ఈ పర్టికులర్ వీడియోలో నేను శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి త్రిగుణాల గురించి వివరించబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. శ్రీకృష్ణుడు ఉద్ధవుడితో చెప్తున్నాడు, ఉద్ధవ, సాంఖ్యయోగంలో భాగంగా నేను చెప్పిన ప్రకృతి పురుషుల గురించి తెలుసుకున్నప్పటికీ మానవుడికి త్రిగుణాల గురించి వాటి స్వభావం గురించి తెలుసుకోకపోతే దుఃఖం తొలగిపోదు. ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, తతిక్ష, తత్వ విచేచనం, స్వధర్మాచరణ, తపస్సు మీద అనురక్తి, సత్యనిష్టి, కరుణ, స్మృతి, సంతృష్టి, దానశీలత, భోగలాలస లేకపోవటం, భగవంతుడి మీద పునర్జన్మ మీద విశ్వాసం కలిగి ఉండటం, సిగ్గు, అధర్మ కార్యాల మీద విముఖత, ఉదార స్వభావము, ఆత్మజ్ఞానం పొందాలనే కోరిక, ఇవన్నీ సత్వగుణం వల్ల కలిగే శుభలక్షణాలు. విషయ సుఖాల మీద ప్రీతి, స్వార్థం, అహంకారం, గర్వం, చంచలత్వం, మొండితనం, కోరికలతో కూడిన దైవపూజ, అతిశయ భేదభావం, స్వానురక్తి, బలగర్వ ప్రదర్శన, ముఖస్థుతి, కీర్తికాంక్ష, అపహాస్యం చేయటం, శక్తి సామర్థ్యాలు అల్పుల మీద ప్రయోగించటం, ఇవన్నీ రజోగుణం వల్ల కలిగే అవలక్షణాలు. ఇక తమోగుణం వల్ల ప్రతీకారం, లోభం, అసత్యం, హింసా ప్రవృత్తి, యాచకత్వం, కపటం, అలసత్వం, కలహబుద్ధి, శోకం, మోహం, దైన్యం, నిద్రమత్తు, అత్యాస, భయం, సోమరితనం, మాత్సర్యం, పగ, క్రోధం వంటి లక్షణాలు కలుగుతాయి. ఉద్ధవ, ఈ 3 గుణాలు ప్రతి జీవిలో వివిధ పాళల్లో మిళితమై ఉంటుంది. అహంకారం, మమకారాలకు రాజసిక, తామసిక గుణాలే మూల కారణం. అసలు మనిషి ప్రవర్తన శ్రద్ధగా పరిశీలిస్తే చాలు, అతడు సాత్వికుడో తామసికుడో అని తెలిసిపోతుంది. ఎలాంటి కోరికలు లేకుండా ఉన్న నన్ను ఆరాధించేవాడు సాత్వికుడు. సుఖభోగాలు కోరుకుంటూ నన్ను సేవించేవాడు రాజసికుడు. ఇతరులను నాశనం చేసి తాను పైకి రావాలని కోరికతో నన్ను ఆరాధించేవాడు తామసికుడు. ఈ 3 గుణాలు స్త్రీలలో, జంతువులో కూడా ఉంటాయి. ఒకే వ్యక్తిలో ఈ త్రిగుణాలు ఆయా సమయ సందర్భాల్లో బట్టి పెరుగుతూ తరుగుతూ ఉంటాయి. సత్వగుణం అధికంగా ఉంటే మనసును చాలా ప్రశాంతంగా, ప్రసన్నంగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. రజోగుణం అధికంగా ఉంటే మనసు చంచలంగా, ఉద్రేకంగా, రాగద్వేషాలతో, కామక్రోధాలతో నిండి ఉంటుంది. అదే తమోగుణం అధికంగా ఉంటే ఆ మానవుడి బుద్ధి మందంగా, మత్తుగా, పగా ప్రతీకారాలతో నిండిపోతుంది. త్రిగుణాల వల్ల జాగ్రత్త, స్వప్న, సుసృష్టి అవస్థలు కలుగుతాయి. ఈ 3 అవస్థల కన్నా అతీతమైన 4వ అవస్థను తురీయ వ్యవస్థ అంటారు. ఈ తురీయ అవస్థలో జీవాత్మ నిలబడి అన్ని అవస్థల్ని గమనిస్తూ ఉంటుంది. మానవుడు సత్వగుణం అధికంగా ఉన్నప్పుడు మరణిస్తే ఊర్ధ్వలోకాలుగాను, రజోగుణంగా అధికంగా ఉన్నప్పుడు మరణిస్తే తిరిగి భూలోకానికి, తమోగుణం అధికంగా ఉన్నప్పుడు మరణిస్తే నరకలోకానికి చేరుకుంటాడు. ఉద్ధవ, రజస్తమో గుణాలని తొలగించుకొని కేవలం సత్వగుణంతో నిండిన వారే నన్ను చేరుకుంటారు. సాత్వికులైన వారు జనసందేహం లేని అడవుల్లో నివసించటానికి ఇష్టపడతారు. రాజసికులు జనసందోహం ఉన్న పట్టణాలలో నివసించటానికి, తామసికులు మధ్యస్థాల్లో, జోదశాలలో ఉండటానికి ఇష్టపడతారు. త్రిగుణాతీతులు దేవాలయాలలో నివసించాలి అనుకుంటారు. ఉద్ధవ, ఈ విధంగా సృష్టిలో ఉన్న ప్రతి దాని మీద త్రిగుణాల ప్రభావం ఉంటుంది. త్రిగుణాల ప్రభావం ఉందని తెలుస్తుంది కదా. అన్ని రకాల కర్మల్లో, జ్ఞానంలో, సాధనలలో, అభిరుచుల్లో, విద్యలో, పూజల్లో, శ్రద్ధల్లో, సుఖాల్లో, ఆహారాల్లో, ద్రవ్యాల్లో, శాస్త్రజ్ఞానాలలో, ఇంద్రియ విషయాలలో, మానసిక భావనల్లో, ప్రతి విషయంలో త్రిగుణాలనేవి కలిసి కనిపిస్తాయి. తమోగుణాన్ని, రజోగుణాన్ని పోగొట్టుకుని సత్వగుణాన్ని ప్రయత్నపూర్వకంగా పెంపొందించుకొని క్రమంగా త్రిగుణాతీతుడైన సాధకుడు నన్నే తన మనసులో స్థిరంగా నిలుపుకొని ఆరాధిస్తే అతడు తప్పక నా దివ్య దానామాన్ని చేరుకుంటాడు. సో ఇది ఈనాటి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.